హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మా రోజు చికెన్ అనమాట. ఈరోజు చికెను మా బావ బాగా వండుతాడని ఫ్రెండ్స్ అడిగారనమాట. ఇది మసాలా ముద్ద చేసుకున్నానమాట. ఇక మా మధ్య మధ్యలో మా బుడ్డతే అల్లరి చేస్తూ ఉంటుంది కదండి, అది పాగుతూ ఉంటుంది. నూనె పోసి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మాకు రెడీగానే ఉంటుంది. వేపుతున్నారు, పచ్చివాసన పోయేంత మట్టుకు వేపుతూనే ఉన్నారనమాట. ఈయన బాగా వండుతాడని కొంచెం అడిగారనమాట ఫ్రెండ్స్. అందుకని ఇంకా ప్రిపేర్ చేస్తున్నాం. 2 కేజీలు చికెన్ తీసుకొచ్చారు. చికెన్ తీసుకొచ్చి మసాలా ముద్ద కూడా వేశారు. మసాలా ముద్ద ఏంటంటే చెక్క, లవంగం, యాలకులు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా, నువ్వులు, ఇవన్నీ యాడ్ చేసి మసాలా ముద్ద గ్రేవీగా చేసుకున్నాను అనమాట. చేసుకొని అది పచ్చి వాసన పోయేంత మట్టుకు వేపుతూనే ఉంటారనమాట. మా బావ చెప్పుకోవాలి కానండి, భలే సూపర్గా వండుతాడండి. కూర మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే నేనైతే టేస్ట్ చూడలేదండి. నేను మంగళవారం కాబట్టి టేస్ట్ చూడలేదు. బాగుంది బాగుంది అనుకుంటూ మా అమ్మాయి కానీ, మా అమ్మాయి కూడా వచ్చింది, చిన్న అమ్మాయి. ఈ మధ్యలో మా బుడ్డది ఏం చేసిందంటే టేబుల్ కింద దూరిందండి. టేబుల్ కింద దూరి రమ్మంటే రాట్లా, అక్కడే ఆటలాడుతుంది, స్మైల్ ఇస్తుంది చూడండి. రమ్మన్నా కూడా రానట్టుంది. ఓ అల్లరి చేస్తుంది. గుజ్జు కోసం 2 టమాటాలు వేసారనమాట. అంటే టమాటాలు మిక్సీలోకి వేసారు, కానీ గుజ్జు ఇంకా బాగుంటుందని చెప్పి టమాటాలు కోసేస్తున్నారు. కొంచెం మా బావ కొంచెం ప్రాక్టీస్ బాగా వండుతాడు కాబట్టి చేతుల మీదుగా కోసేస్తున్నారు. నాకైతే చేతుల మీదుగా కోయడం రాదులేండి, మనకి చేపల పొట్టు ఉండాల్సిందేనండి. ఇంకేసేసాక ఇది కొంచెం మగ్గాక కూర కూడా వేసేసి ఇచ్చేద్దాము అని అన్నారనమాట. ఇంకా టమాటాలు కోసేసారు. ఏ మధ్య మధ్యలో మా బుడ్డది అల్లరి చేస్తూనే ఉంటుంది కదండి. ఇదిగోండి చికెన్ వేసేసారు. చికెన్ వేసి ఇక ఉప్పు ఉప్పు వేసాక కారం కూడా వేస్తారనమాట. ఉప్పు వేసారు కదండి, చూడండి ఉప్పు వేసారు, తర్వాత కారం వేస్తారు, కారం కూడా వేసారు. మేము మాటలు చెప్పుకుంటూ మా బావ ఉప్పు కారం అవన్నీ వేసేసి మగ్గబెట్టేసి కూర రెడీ అయ్యాక ఈ లోపల మా చిన్నమ్మాయి వచ్చిందండి. మా చిన్నమ్మాయితో ఊసులు కాలక్షేపం సరిపోయింది. కారం కూడా వేస్తారండి. భలే వండుతారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి కూర. అంతా కూర అంతా రెడీ అయిపోయింది. ఈ లోపల మా బుడ్డమ్మాయి అల్లరి, వీడియో తీయడానికి కష్టము, ఆ అరుపులు, దాని అల్లరి, ఇదే సరిపోతుందండి. మాకు ఈ పనులతోనే సరిపోతుంది. అప్పుడప్పుడు వీడియో తీయాలి కాబట్టి వీడియో కూడా తీస్తున్నాను. పసుపు వేశారు, ఉప్పు కారం పసుపు వేసి కలిపి మగ్గబెట్టేశారండి. మగ్గబె బాగా స్లోగా నిదానంగా మగ్గబెట్టేశారు. కలుపుతున్నారు, అటు ఇటుగా కలుపుతున్నారు అనమాట. నా యాంకరింగ్ ఎలా ఉంటుందో ఏంటో నా వీడియో చూడండి. ఏమన్నా తప్పులు ఉంటే సరి చేసుకుంటూ ఉంటాను. నా వీడియో చూసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదా తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుంటాను. నా వాయిస్ డైరెక్ట్ వాయిస్ ఇస్తూ ఉంటాను. నాకు ఇప్పుడు వాయిస్ ఇవ్వడం, డైరెక్ట్గా వాయిస్ ఇవ్వడం కుదరలేదు. అందుకని సైడ్ నుంచి వాయిస్ తీస్తున్నాను. కూర కూడా రెడీ అయిపోయిందండి. ఇంక మా బావ కూడా బాక్స్లో వేసేసుకొని ఆ కూర మిగిలింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.